శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. ఎవరికైనా స్థానబలము అనేది చాలా ముఖ్యమైనది. మనకు స్వస్థానంలో ఉన్న బలం బయటికి వెళ్ళినప్పుడు, పరప్రాంతానికి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అంత బలము అంత శక్తి ఉండదు. దానికి ఉదాహరణగా మన పెద్దలు ఏం చెప్తారంటే, నక్రహ స్వస్థానవర్తే చేత్ గజేంద్రమపి కర్షతి స ఏవ చేత్ చ్యుతస్థానాత్ క్షుణాపి పరిభూయతే. మొసలి నీళ్లల్లో దానికి బలం ఉంటుంది. అదే బయటికి వచ్చినట్టయితే, ఆ స్థానం తప్పి బయటికి వచ్చినట్టయితే కుక్క చేత కూడా అవమానింపబడుతుంది, కుక్క చేత కూడా పీడింపబడుతుంది. దాన్నే తెలుగు కవి వేమన ఏమన్నాడంటే, నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగు పట్టు బయట కుక్క చేత భంగపడును స్థానబలము కాని తన బలము కాదయా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. ఇదే ఆ శ్లోకం యొక్క భావము, అదే పద్యం. ఇక రెండవది ఏమిటి అంటే, స్థానభ్రష్టాః నశోభంతే దంతాః కేశా నరా నఖాః ఇతి విజ్ఞాయ మతిమాన్ స్వస్థానం న పరిత్యజేత్. ఈ 4 అంశాలు స్థానభ్రంశం అయినట్టయితే ఎందుకు పనికిరావు అని పెద్దలు చెప్తారు. వాటిలో మొదటివి ఏమిటి అంటే దంతములు. అంటే దంతములు ఒక్కసారి ఊడిపోయినాయి అంటే మళ్ళీ తిరిగి రావటం అనేది చాలా కష్టము. తర్వాత రెండవది కేశములు. వెంట్రుకలు పూర్తిగా ఊడిపోయి మగవాళ్లకు బట్టతల వచ్చినట్టయితే మళ్ళీ వెంట్రుకలు మొలవటం అనేది చాలా సమస్య. అలాగే నరులు, మానవులు కూడా తమ స్థానాన్ని వదిలిపెట్టి బయటికి పోయినట్టయితే ఎందుకు పనికిరారు. ఇంకా చివరిది గోళ్ళు కూడా తమ స్థానాన్ని వదిలిపెట్టినట్టయితే అవి మళ్ళీ పెరగటం అనేది ఎంతో కష్టంగా ఉంటుంది. కాబట్టి వీటిని తెలుసుకొని చరించాలి అని పెద్దలు చెప్తారు. ఇక చివరగా పాత్ర విశేషే న్యస్తం గుణాంతరవ్రజతి శిల్పమాధాతు జలమివ సముద్ర శుక్తౌ ముక్తా ఫలదాం పయోదస్య. ఏదైనా కూడా ఆ స్థాన బలమును బట్టి, పాత్ర విశేషాన్ని బట్టి గొప్ప వస్తువులు తమ గొప్పతనాన్ని పొందుతాయి. ఎట్లాగంటే, స్వాతి కార్తెలో వాన చినుకులు సముద్రంలో ముత్యపు చిప్పలో పడితే అదే నీళ్ల చుక్కలు ముత్యాలుగా మారతాయి. సముద్రంలో పడిపోతే ఉప్పు నీరుగా మారిపోతుంది. అదే అగ్నిలో పడితే భస్మం అయిపోతుంది, ఎందుకు కనిపించకుండా పోతుంది. కాబట్టి ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా స్థానబలము అనేది చాలా అవసరము, ముఖ్యము. లోకాస్ సమస్తాస్ సుఖినో భవంతు.